అదే నెల రోజుకి 750 ఆలోచిస్తే వస్తారు 700 డైలీ కుమారు పంపిస్తా పబ్లిక్ చెప్పండి. ఓకే 5 minutes అండి, నేను మాట్లాడిస్తాను. వేరే పనిలో ఉన్నాం, నేను మాట్లాడిస్తాను ప్లీజ్. రండి సిసి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ, వెల్కమ్. నిన్నటి రోజున వచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. దీని ద్వారా మనకి ఎలక్షను అన్ని రకాల ఎలక్షన్స్కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. బూతులు వెరిఫికేషను, బూత్స్ అన్నీ కూడా వెళ్ళి తిరిగి చూసుకోవటాలు, అలాగే రౌడీ షీట్స్ బౌండ్ ఓవరు, గన్ లైసెన్స్ డిపాజిట్ చేయటాలు, అలాగే ఇంకెవరైనా సరే అనుమానితులు కానీ లేదా అలజడులు సృష్టించే వాళ్ళ మీద కానీ సెక్యూరిటీ కేసెస్ పెట్టడం, ఇవన్నీ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు వరకు మనం మ్యాక్సిమం అందరినీ చేయటం జరిగింది. అలాగే వెపన్స్ డిపాజిట్ కూడా మ్యాక్సిమం కంప్లీట్ చేయడం జరిగింది. నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ, రూరల్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి మనం ఈ రోజున ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఈ ఎలక్షన్ పర్పస్కి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ డిఎస్పీ గారిని రూరల్ కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్ పర్పస్ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆయన కూడా మన రూరల్ డిఎస్పీ గారు, రూరల్ సిఐ గారు అందరితోనూ, అలాగే మనకి టౌన్ నుంచి కూడా కలిసి ఉన్నటువంటి 4th టౌను, 5th టౌను, 6th టౌన్కి సంబంధించి కూడా సిఐస్తో కూడా కలిసి అందరితో ఆయన కూడా వర్క్ చేస్తారు. మనకి ఎలక్షన్స్కి సంబంధించి ఓట్ల విషయంలో కానీ ఎటువంటి విషయాల్లో కానీ మీకు ఏమైనా ఎవరికైనా సరే ప్రజలకు ఇబ్బందులు కలిగితే 1950 ఎలక్షన్ సెల్లో 1950 దానికి కంప్లైంట్ చేయొచ్చు. అది మనకి ఎలక్షన్ పర్పస్ అన్నీ దాని నుంచి రిసీవ్ చేసుకోవడం జరుగుద్ది. అలాగే మనది పోలీస్ పరంగా 100 కాల్ కానీ, మన కంట్రోల్ రూములు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ అన్నీ మీకు యథావిధిగా అవన్నీ కూడా పనిచేస్తాయి. వాటితో పాటు ప్రత్యేకంగా ఎలక్షన్ కోసం 1950 ఎలక్షన్ కమిషన్ నియమించడం జరిగింది. దాంట్లో కూడా అన్ని రకాల సమస్యలకి పరిష్కారం, వాటికి వెంటనే దాని టైం ఫ్యాక్టర్ని బట్టి ఇమీడియట్గా దాని మీద యాక్షన్ ఉంటుంది. ఆ కన్సర్న్డ్ ఆర్ఓస్, ఇప్పుడు టౌన్కి వచ్చేదానికి మనకి మున్సిపల్ కమిషనర్ గారు, రూరల్కి వచ్చేదానికి ఆర్డీఓ గారు, మనకి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళకు కూడా మరి రిపోర్ట్ చేయొచ్చు. అలాగే ప్రత్యేకంగా 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, అలాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అని చెప్పి మరి చెక్ పోస్ట్ అంటాం, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, అవి కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి 3 కాడికి మనకు కూడా ఇక్కడ 3 అక్కడ 3, అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇక్కడ 3 అక్కడ 3, ఇవన్నీ కూడా కలెక్టర్ గారు ఆయన మెయిన్ ఎలక్షన్ ఆఫీసర్, జిల్లాకి ఎలక్షన్ ఆఫీసర్ గారు ఆయన ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా మనం పెట్టడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ఎలక్షన్ కంట్రోల్లోకి వచ్చేసింది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎవరో తప్పకూడదు, ప్రజలందరూ కూడా సహకరించాలని, అలాగే ప్రత్యేకంగా మీడియా వారికి కూడా మా నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే
టైం టు టైం ఆ ఇష్యూస్ అన్నీ ఏమన్నా సరే దాన్ని సరిగ్గా చక్కగా అర్థమయ్యేలాగా ఫోకస్ చేస్తారని ప్రెస్ వారిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ప్రెస్ నుంచి కూడా ఆ యొక్క సమాచారం ఏదైతే బూత్స్ ఎక్కడ ఉన్నాయి ఏమన్నా వివరాలు ఉంటే అలాగే కొన్ని ఆల్రెడీ న్యూస్ పేపర్స్ వాళ్ళు వేయటం జరిగింది. ఇంకా కూడా ఏమన్నా సమాచారం ఉంటే చక్కగా ప్రజలకు వివరించేటట్టుగా ఇచ్చి ప్రజలకు సహకరించి వారికి ఒక అభిమానాన్ని మనం అందరం కలిసి మరి ఎలక్షన్స్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా జరిపించుకోవడానికి మనందరం కష్టపడాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ దానికి ప్రజలందరూ సహకరించాలని ప్రెస్ వారి సహకారం కూడా తీసుకోవాలని చెప్పి మా రిక్వెస్ట్ తీసుకుని అలాగే అందరం కలిసి ఈ ఎలక్షన్స్ని ప్రశాంతంగా పూర్తి చేసుకుని మంచి పేరు తీసుకొస్తే నెల్లూరు జిల్లాకి ప్రశాంతమైన వాతావరణంలో ఎప్పుడు కూడా ఎక్కడ గతంలో కూడా ఎక్కడ చెడు పేరు రాలేదు. మరి అటువంటి పరిస్థితులే మళ్ళీ ఎక్కడైనా చిన్న పెద్ద ఉన్నా అవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా సర్దుబాటు చేసుకుని జాగ్రత్తగా అందరూ సహకరించి చేయాలని మరి ఈ సందర్భంగా సెక్షన్ 30 అమల్లో ఉంది. అలే కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా మనకు అమల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు సభలు సమావేశాలు ఏమైనా సరే ఎక్కడ ఫ్లెక్సీలు కానీ ఏమి చేయాలన్నా ప్రతిదీ కూడా మరి ఎలక్షన్ రూల్స్లోకి వస్తాయి కాబట్టి ప్రతిదీ పర్మిషన్స్ తీసుకోవాలి. రాజకీయ నాయకులందరికీ కూడా మా విజ్ఞప్తి అందరూ కూడా ఈ యొక్క పర్మిషన్స్ తీసుకుని దాని నుంచి అందరూ కూడా స్వేచ్ఛాయుతంగా ఎలక్షన్స్లో పాల్గొనాలని చెప్పి కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అది సభలు సమావేశాలన్నిటికీ కూడా ఆర్ఓ గారి దగ్గర నుంచి తీసుకోవాలి. మైక్ పర్మిషన్స్, రూట్ పర్మిషన్స్, అలాగే మైక్ అనౌన్స్మెంట్ పర్మిషన్స్ కూడా డిఎస్పీ ఆఫీస్ నుంచి మనం ఇస్తాం. వాటికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. చలానా ఎంత అయితే ఉందో అంతే కట్టుకోవాలి, అప్లికేషన్లు పెట్టుకోవాలి. అవి రూట్లు కూడా ఎక్కడైనా సందిగ్ధం వస్తే వాటిలో మేము సరిచేసి అవి అంటే ఒకే టైంలో ఒకే ప్లేస్లో ఒకే రూట్లో వెళ్తానికి 2 పార్టీల వాళ్ళు అమలు చేస్తే కనుక అది ఫస్ట్ టు ఫస్ట్ దాని మీద మేము డిస్కషన్ తీసుకుని మేము అమలు చేస్తాం. దానికి కూడా అందరూ సహకరించాలని ఆ రూట్స్ కూడా ఎక్కడా కలవకుండా అందరూ పెట్టుకుంటారని అంటే మీటింగ్స్ కానీ ర్యాలీస్ కానీ అవన్నీ కూడా పర్మిషన్స్ పొంది తద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేసుకోవడానికి